ఏంటి ఎగ్జామ్సా? సెప్టెంబర్లో మళ్ళీ రాయాలి. నన్ను చూడటం మానేసి పుస్తకం చూడు, తప్పకుండా పాస్ అవుతావు. పుస్తకం చూడు. బుద్ధుందిరా నీకు? ఉంటే నీకు అన్నయ్యగా ఎందుకు పుడతానే? ఇంటికెప్పుడు తిన్నంగా రాలేవా? నా రూము నా ఇష్టం. అయినా నువ్వేంటి ఈ కోతి మొక్కనేసుకుని తైతక్కలాడుతున్నావు? మమ్మల్ని కోతులంటావా? ఏ? నిన్ను అమ్మో, కొంప తీసి రక్కుతారా ఏంటి? నేను అసలే మనిషిని. ఆశా, మీ అన్నయ్య నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదా మమ్మల్ని చూసుకోమంటావా? ఏంటి చూసుకునేది? గుడ్లు పీకేస్తాం, చెవులు కొరికేస్తాం, తల్లో పేలు కూడా చూస్తారా? అవతల పోండే. ఏంటి బొమ్మలేంటి గోలేంటి? ఇది నీ రూమా నా రూమా? ఇది నీ రూమేం కాదు, నాది. డాడీ నన్ను వాడుకోమన్నారు. ఏంటి నువ్వు వాడుకునేది? వేలిడంతలో నీ మొహానికి ఒక సెపరేట్ రూమా? చీకటైతే అమ్మ పక్కలోకి వెళ్ళి చేరతావు. బడిపో బడిపో. మేమేం చిన్నపిల్లలం కాదు, కావాలంటే చూడు ఎంతున్నావో. అర్రే ఆశ, నీకోసం ఒకటి తెచ్చానే. ఏం తెచ్చావన్నయ్యా? లాలీపాప్ తీసుకొని తీసుకో. ఉండండివే, మేము ఇవన్నీ చిన్నప్పుడే మానేసాం. కావాలంటే నువ్వే చెప్పరించు. రండివే, మనం డాన్స్ వేసుకుందాం. అమ్మో, బర్త్డే సూట్లోకి మారిపోయేలాగున్నాడే. ఉండండివే. అమ్మా అమ్మా, చూడమ్మా అక్కడ అన్నయ్య ఎలాంటి వేషాలు వేస్తున్నాడు. చూసావా మా ఫ్రెండ్స్ ఎలా వెళ్ళగొట్టాడు? అంతా వింటూనే ఉన్నాను. కాస్త ఉల్లిపాయలు కట్ చేయకూడదు? అమ్మో, నాకు ఏడుపు వస్తుంది, నేను కట్ చేయలేను. ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే రేపు అత్తారింటికి వెళ్ళాక ఏడుస్తావు. చూసావా అమ్మా ఎంత పెద్ద మాటలు అంటున్నాడు. ఒప్పుకుంటున్నావు కదా చిన్నపిల్లవని? వెరీ గుడ్. ఇదిగో ఈ లాలీపాప్ చప్పరించి. అయ్యయ్యో అమ్మా, నీకెందుకు ఈ పనులన్నీ? కొడుకన్నా కూతురున్నా నేనే కదా. ఈ లైవ్ నేను కట్ చేస్తాను. ఈ లైవ్ వీడిని చూసి నేర్చుకో. సో ఫైనల్ గా నీకు మిగిలే బ్యాలెన్స్ నేనేనమాట. అవునమ్మా, బ్యాలెన్స్ అంటే గుర్తొచ్చింది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 73,000. దాంట్లో 4,000 తీసేస్తే 69,000. చూసావా, మా అమ్మ లెక్కల్లో కింగు. నువ్వు కాకాలో కింగ్. సో అమ్మా, ఇప్పుడు నువ్వు నాకు 4,000 ఇస్తున్నావు అనమాట. ఏ, నేనెప్పుడు రన్నాను? నువ్వే కదమ్మా చెప్పావు 73,000 4,000 తీసేస్తే 69,000 అని. నీకెందుకు రా 4,000? దాంట్లో 500 నీకు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడే కదమ్మా అన్నావు. అమ్మా, నీ ఆటోగ్రాఫ్ ఇవ్వా? ఓ, చెక్ బుక్ కూడా రెడీ చేసావు. ఖర్చులన్నీ లెక్క రాసి పెట్టుకో. లెడ్జర్ కూడా తెప్పిస్తున్నాను. ఈ పకోడీల కార్యక్రమం చూద్దామా? నువ్వు తప్పుకోమ్మా, నేను చేస్తాం కదా, నువ్వు తప్పుకో. రండి రండి, త్వరగా రండి. లాలీపాప్, వేడి వేడి పప్పు. వేడి వేడి పకోడీ తింటారా? ఆగో, నీకెన్నిసార్లు చెప్పాలి ఊరికినే గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని? ఊరికే ఎవరయ్యారు? ఆ సోడా గ్యాంగ్ చేసే పనులేంటో తెలుసా మీకు? అందుకోసం మేమున్నాం. నువ్వెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి? చెప్పు. అంత ఆగలేకపోతే ముందు IPS పాస్ అవ్వు, ఆ తర్వాత చూపిద్దు నీ ప్రతాపం. చదివే సంపాదించక్కర్లేదు ఉద్యోగం, స్పోర్ట్స్ కోటాలో కూడా సంపాదించవచ్చు. పోనీ అదన్నా తిన్నగా వెలగబడుతున్నారా? మీ ప్రాక్టీస్ అంతా వీధుల్లో తన్నుకోవడం మీద తప్పితే గ్రౌండ్లో గేమ్ మీద ఉందా? వాడిని ఎప్పుడు అలాగే అంటూ ఉండండి, ఏదో ఒక రోజు గొప్పవాడైపోతాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ రోజు ఎప్పుడని? పాత మిలీనియం పోయి కొత్త మిలీనియం వచ్చింది. హాయ్ డాడీ. హాయ్. ఎనీవే, పకోడీలు అదిరిపోయాయి. మరీ అంత బాగున్నాయా? సూపర్బ్. మరీ అంత పొగడాలా? మంచి పని ఎవరు చేసినా పొగుడుతాను. మీ అమ్మ బాగా చేసింది కాబట్టి పొగిడాను. అవి చేసింది నేనే. ఓ, ఏ ఉద్యోగం దొరకపోతే ఫైనల్ గా ఇలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు అనమాట. సూపర్ ఐడియా డాడీ. హాయ్, నువ్వు లోపలికి వెళ్ళి పోసుకుంది. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మా. ఎందుకురా? మొన్న మేము ఇద్దరం బ్యాంక్కి వెళ్ళామా? వెళ్ళినప్పుడు ఒకటే ఏకేకలు పక్కపక్కలు. ఎవరితో? ఇంకెవరితోనమ్మా? హా? ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? ఎక్కడ? పకోడీలు ఇలా ఇస్తా. ఆహాహాహాహా. ఏం తెలియనట్టు నటించొద్దు.
మొన్న బ్యాంక్ లో ఏం జరిగింది? క్యాష్ డ్రా చేసాం. ఓ క్యాషియరా? ఎంత ఇచ్చారు? మేం డ్రా చేసాం. పకోడీలు తిన్నాను. తిండి తర్వాత, ముందు దాని సంగతి చెప్పండి. ఏం సంగతి? రేపు మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి నాన్న. మీరు టిప్ టాప్ గా తయారై ఆ, ఆ. బయటికి వెళ్ళి చేసేది ఇదా? అది కాదు. ఏది కాదు? అయ్యో. ఈ రోజు దాని సంగతి తేలాల్సిందే. నా మాట విని వసుంధరా. అది కాదు. అసలు జరిగింది ఏంటంటే ప్లీజ్. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఏయ్, ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకయ్యా? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 గుంటల లడ్డు, 8 గుంటల జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. ఇదిగో నువ్వు చెయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర రారా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేయరా. డార్లింగ్. रे टोनी, हाँ मैं फिरोज रे. अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना. अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना. ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, అవి అమ్మ కడుపులో వాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా నవ్వావు. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కాదురా నన్ను కాల్చుకు తింటోంది, ఇది. ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్ पासपोर्ट. ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్ డార్లింగ్ గారు ఫోన్.